శారదా, శారదా, బాగా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు. గుండప్ప, శారదా ఎక్కడుంది? అయ్యో శారదా, త్వరగా కానివ్వు, త్వరగా రా. వస్తున్నానండి. తీసుకోండి. అరే, నీళ్లతో నా కడుపు నిండదు. తినడానికి ఏమైనా పెడితే అప్పుడు తీసుకుంటాను. ఇతకి ఈ రోజు నా కోసం ఏం రుచికరమైన వంటలు చేసావో చెప్పు. ప్రతిరోజు ఏం వంట చేయాలని ఆలోచించి నాకు బాగా విసుగొచ్చేసిందండి. చాలా కష్టమైన పని. ఈ రోజు మీరే చెప్పండి. ఈ రోజు మీకేం తినాలనుందో అది చేసి పెడతాను. ఇంకా ఏమీ వండలేదా? ఇప్పుడు వండుతావా? శారదా, ఈలోగా నా ప్రాణాలు పోతాయేమో. అరే, మీరేం దిగులు పడకండి. మీరు చెప్పండి, మీరేం తింటారు? నేను 5 నిమిషాల్లో వెళ్ళి 2 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను. 5 నిమిషాల్లో వెళ్ళి 2 నిమిషాల్లో చేసేస్తాను అంట. అంత సులువా ఏమిటి? ఈలోగా నేను ఆకలితో చచ్చిపోతాను. పంచి వెళ్ళి పులిహోర చేసి తీసుకురా, వెళ్ళు. కానీ అది త్వరగా చేయడం కుదరదు. దానికి చాలా సమయం పడుతుంది. అలాగా? అయితే నువ్వు గారెలు అలాగే అల్లం పచ్చడి చేసుకునిరా. కానీ దానికి కావాల్సిన సామాన్లు ఇంట్లో లేవు కదా. దుంపల కూర చేసుకునిరా. కానీ ఇంట్లో దుంపలు కూడా లేవు కదా. ఇంట్లో లేనప్పుడు మరి ఎందుకు అడిగావు? నేనెక్కడ అడిగాను? నేను కేవలం ఆలోచిస్తున్నానంతే. సరే, మీకేం తినాలందో చెప్పండి. అది లేదు, ఇది లేదు, అది ఇప్పుడు లేదు, అది నిన్న తిన్నావు, ఇది ఇప్పుడు చేయలేవు. ఇప్పుడు నువ్వే చెప్పు, నేనేం తినాలి మరి? లేదు, ఈ రోజు మీకు నచ్చిన వంటే నేను చేసి పెడతాను. అరే అరే, తిరు ఏం చేస్తున్నారు మీరు? మీరు నా కళ్ళ గంతలు ఎందుకు కడుతున్నారు? మహారాజా, నేను మీకోసం చాలా ప్రత్యేకమైన వంటలు వండి తీసుకొచ్చాను. ప్రత్యేకమైన వంటలా? అవును మహారాజా, పైగా ఆ ప్రత్యేకమైన వంటలు మీరే తిని తీరాలి. కానీ మీరు దానికోసం మా కళ్ళ గంతలు కట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి? మాకేమీ కనిపించడం లేదు. మహారాజా, మీరు చూడకూడదు. మీరు కేవలం రుచి చూడాలి. రుచి చూసి చెప్పాలి ఇదేం వంటకము. కళ్ళు తెరిచి చూస్తేనే మీ వంటల్ని గుర్తుపట్టలేము, ఇక కళ్ళు మూసుకొని ఏం గుర్తుపట్టగలం? అంతా మా తలరాత. మహారాజా, ఇదిగోండి ఒక వంటకం. ఈ మిఠాయిని ప్రత్యేకంగా మీకోసమే చేశాను. మహారాజా, మీరు వాసన కూడా చూడకూడదు. మీరు రుచి చూసి చెప్పాలి. రుచి చూస్తాం. అద్భుతం కదా కదా మహారాజా, అయితే చెప్పండి ఇదేం వంటకం? ఇది చాలా కారంగా ఉంది. ఇది మామిడికాయ పచ్చడి అనుకుంటాను కదా కదా? మహారాజా, ఇది తీసుకోండి మహారాజా. ఇవ్వండి మహారాజా, ఇదిగోండి. ఇప్పుడు ఈ పాయసాన్ని అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. రుచి చూడమా. అద్భుతం అద్భుతం కదా కదా, మాకు తెలుసు మహారాజా. దీన్ని మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపట్టారు. చాలా పుల్లగా ఉంది. అయితే ఇది పెరుగు పచ్చడి అనుకుంటారు కదా? పెరుగు పచ్చడే. మహారాజా, తిరు 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 ఎందుకు ఏడుస్తున్నారు తమరు? మహారాజా, నేను ఎంతో కష్టపడి మీకోసం ఈ రుచికరమైన వంటలు వండి తెచ్చాను. కానీ మీరేమో ఒక్క వంటకాన్ని కూడా గుర్తించడం లేదు. శాంతించండి తిరు. మహారాణి, శాంతించండి. ఇందులో మా తప్పేమీ లేదు. మీరు చేసే ఈ ప్రత్యేకమైన వంటకాలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయంటే, అద్భుతంగా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. మేము కాదు కదా, స్వయంగా భగవంతుడు తిన్నా సరే వారు కూడా గుర్తుపట్టలేరు ఇవి ఏమిటో. మహారాజా, మా వంటలు అద్భుతంగా ఉన్నాయా? నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. నాకు తెలుసు మహారాజా. కానివ్వండి మహారాజా, ఇక మీరు మొత్తం భోజనం అంతా తినేయాలి. కానివ్వండి, ఒక్కొక్కటిగా మొదలు పెట్టండి. వీడు నా కొడుకు. తనకి ఏమిష్టమో నాకు బాగా తెలుసు. చెప్పురామా, ఏం తింటావ్? నేను ఇప్పుడే వెళ్ళి చేసి తీసుకొస్తాను. చూసావా మా అమ్మ ఎంత మంచిదో? అమ్మా, నువ్వే నా బాధను అర్థం చేసుకోగలవు. చాలా రోజులుగా నువ్వు చేసే పొంగల్ నేను తినలేదు కదా. ఆ పొంగల్ త్వరగా చేసి తీసుకురా అమ్మా. అందులో 2 రకాల పప్పులు వేస్తావు కదా, పైగా నేతిలో అల్లం ఎండు మిరపకాయలు వేసి తాలింపు పెడతావు కదా. త్వరగా వెళ్ళి చేసి తీసుకురామ్మా. పొంగలా? అరే, పొంగల్ అనేది ఒంట్లో బాలిన వాళ్ళకి పెడతారు. ముసలి వాళ్ళకి పొంగల్ నచ్చుతుంది. అరే, నువ్వు యుక్త వయసులో ఉన్నవాడివి. చెప్పు, ఏం తింటావు? నేను ఇప్పుడే వండి తీసుకొస్తాను. వద్దు, వదిలేయండి. తప్పు అయిపోయింది. అందుకే నేను తినడానికి ఏమైనా పెట్టమని అడిగాను. నాకేం ఆకలేదు.
ఎందుకు ఇలా కోపడుతున్నారు? ఇదే మీ ఇల్లు, ఇదే మీ సభ కాదు. మీరు మీ నిర్ణయం చెప్పడానికి. చూడండి చూడండి అత్తయ్య, మనమేమో ఇంత ప్రేమ కడుగుతున్నాం ఏం తింటారని, కానీ వీరేమో మన మీద కోపడుతున్నారు, మనల్ని తిడుతున్నారు కదా. తీసుకోండి. ఏమిటి? మీతో కాదు అత్తయ్యతో చెప్తున్నారు. అత్తయ్య కర్ర తీసుకోండి. అమ్మా అమ్మ 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 వద్దమ్మా వద్దమ్మా. నా కోడలు ఎందుకు ఏడిపిస్తున్నావు? అయినా తనని ఎలా తిడుతున్నావంటే, ఎలా ఆదేశిస్తున్నావంటే తనేదో నీ దాసి అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రపంచంలోనే గొప్ప సలహాదారుడు అయి ఉండొచ్చు, మాకు తెలుసు. మహారాజుల వారు నిన్ను ఎంతో గౌరవిస్తూ ఉంటారు, అందుకే నీకు బాగా పొగరు పట్టేసింది కదా. చూస్తుండు, సభకి నీకంటే సర్వశ్రేష్ఠుడు మరొకడొస్తాడు. అతను వచ్చినప్పుడు మహారాజుల వారు అతన్ని నీకంటే ఎక్కువగా గౌరవిస్తారు. రాజ్యసభకి ఎటువైపు వెళ్ళాలి? నువ్వు చూస్తూ ఉండు. సరే వెళ్తున్నాను. సభకే ఏమీ తినకుండా మీరిద్దరూ శుభ్రంగా తినండి. వెళ్తున్నా. నిన్ను ఎవరు బాగు చెల్లెళ్ళమ్మా. వెళ్ళు నువ్వు, వదిలే. మగవాళ్ళందరూ ఇలానే ఉంటారు, కారణం లేకుండానే మొరుగుతూ ఉంటారా, అరుస్తూ ఉంటారు. అవునత్తయ్య, ఈ మధ్య ఈయన కూడా మగవారైపోయారు. అంటే అలాంటి మగవారైపోయారు. మంత్రి గారు, మహారాజా, వివరంగా చెప్పండి, సమస్య ఏమిటి? మహారాజా, విశ్వనాథుడు అనే ఈ వ్యక్తి సభకి న్యాయం కోసం వచ్చాడు. ఈ మధ్య కొంతకాలం క్రితం అతని భార్య బిడ్డను ప్రసవించింది. అయితే ఇందులో ఏమన్యాయం జరిగిందని? గురుదేవా, ముందు చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి చెప్పండి, మేము ఎప్పుడు వద్దన్నాం, చెప్పండి చెప్పండి. మహారాజా, అతను తన నవజాత శిశువు జననం కోసం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. విశ్వనాథుడు ధర్మపత్నికి అర్ధరాత్రి ప్రసవ వేదన మొదలైంది. బిడ్డ జనన సమయం దగ్గర పడింది. వారికి సహాయం చేయడానికి అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. అప్పుడే ఈ ప్రసాద్ అనే వ్యక్తి తన గుర్రబండితో అటువైపుగా వెళ్ళాడు. విశ్వనాథుడు అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాడు. తన ధర్మపత్నిని మంత్రసాని ఇంటికి తీసుకువెళ్లమని ప్రాధేయపడ్డాడు. కానీ ప్రసాద్ తన గుర్రబండిని ఆపలేదు. ఆచార్య, ముందు జరిగిన సంఘటన పూర్తిగా వినండి. అలాగే మహారాజా. గురువు గారు, ఈ రోజు మీరు మీ నోటికి కాస్త విశ్రాంతినివ్వండి. నోరు మాత్రం తెరవకండి, లేకపోతే. మహారాజా, అయితే ఈ విధంగా విశ్వనాథుడు తన ధర్మపత్నిని తీసుకొని మంత్రసానింటికి ఆలస్యంగా చేరుకున్నాడు. ఈ విధంగా అతని భార్య ప్రసవానికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దాంతో ప్రముఖ మంత్రసానిని వేరే గ్రామం నుంచి పిలిపించాల్సి వచ్చింది. ఈ విధంగా అతను ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది. మహారాజా, విశ్వనాథుడి సభ నుంచి ఏ న్యాయం కోరుకుంటున్నారు? విశ్వనాథుడి కథనం ప్రకారం గుర్రబండి ఉన్న ప్రసాద్ సమయానికి అతనికి సహాయం చేయలేదని, దాని కారణంగానే అతని భార్యకి ప్రసవం అప్పుడు ఎక్కువ ఇబ్బంది కలిగింది. పైగా విశ్వనాథుడు అవసరానికి మించిన ధనం కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. అవును మహారాజా, ఇది నిజమే, ఇలానే జరిగింది. పైగా నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనం మొత్తం నా భార్య వైద్యానికి ఖర్చు అయిపోయింది. ఇప్పుడు నాకు పుట్టిన బిడ్డని పోషించడానికి నా దగ్గర ధనం కొంచెం కూడా మిగల్లేదు మహారాజా. పైగా ఇదంతా ఈ ప్రసాద్ కారణంగానే జరిగింది. ప్రసాద్ గారు, మీరు ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఇందులో నా తప్పేమీ లేదు. ఇతను నా గుర్రం బండిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు నేను ఇంకా ఎవరో దొంగో లేక బందిపోవటం అనుకున్నాను. అందుకే నాకు భయం వేసింది. నేను బండి ఆపకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడు మీరు మాకు అనుమతిస్తే. తప్పకుండా ఆచార్య, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మహారాజా, ఈ వ్యక్తి అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక గర్భవతి స్త్రీ వేదనని పట్టించుకోకుండా వారికి సహాయం చేయాలనే ఆలోచన కంటే ఇతను తన క్షేమం గురించి ఆలోచించాడు. మమ్మల్ని చూడండి మహారాజా, మేము మా ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా వేస్తుంటాం. మా కారణంగా ఒక్క చీమకు కూడా కష్టం కలగకూడదని. మహారాజా, మేం మా జీవితం మొత్తం మానవ సేవకే అర్పించేశాం. కానీ ఈ వ్యక్తి ఒక దేవత లాంటి గర్భిణీ స్త్రీకి సహాయం చెయ్యకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఇది అపరాధం మహారాజా, అపరాధం కాదు, ఇది పాపం, ఘోరమైన పాపం. పైగా ఈ పాపం చేసినందుకు ఇతనికి ఉరి శిక్ష విధించి తీరాలి. క్షమించండి గురుదేవా,
మీరు చెప్పింది నిజమే. ప్రసాద్ చేసింది తప్పేనని నేను ఒప్పుకుంటాను, కానీ ఈ తప్పుకి అతనికి ఉరిశిక్ష విధించడం అనేది అసలు సబబు కాదు. ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు ప్రసాద్ తప్పు చేశాడు అంటున్నాడు, మరోవైపు మీరు అతనికి శిక్ష విధించడానికి కూడా ఒప్పుకోవడం లేదు. అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రామకృష్ణ? మహారాజా, ప్రసాద్ ఏదైతే చేశాడో అదేదో ప్రాణభయంతోనే చేశాడు. భయంతో పోలిస్తే మానవత్వమే ఎంతో ముఖ్యం అనేది కూడా నిజమే. ప్రసాద్ తన మానవత్వ ధర్మాన్ని మాత్రం నిర్వర్తించలేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి రామకృష్ణ. మీరు అనవసరంగా మహారాజు గారిది మాది సభ సమయాన్ని వృధా చేస్తున్నారు. గురుదేవా, నేను చెప్పాలనుకునేది ఏమిటంటే, మానవత్వం చూపించి ప్రసాద్ గనుక విశ్వనాథుడికి సహాయం చేసి ఉంటే విశ్వనాథుడు అనవసరంగా తన ధనం ఖర్చు చేయాల్సి వచ్చేది కాదు. మహారాజా, ప్రతి మనిషి గనుక కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు సమాజంలో ఎప్పటికీ మంచే జరగదు. అందుకే సమస్య చిన్నదైనా సరే ప్రసాద్కి ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే. పైగా అనవసరంగా ఖర్చయిన విశ్వనాథుడి ధనం కూడా ప్రసాదే తప్పకుండా భర్తీ చేయాల్సి ఉంటుంది. రామకృష్ణ పండితులు గారు, మీరు చెప్పిన దానికి మేము సమ్మతిస్తున్నాము. మానవత్వం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. పైగా మేము న్యాయగంట ఇన్ని సంవత్సరాల తర్వాత. మహారాజా, ఈ గంటని కేవలం ఆపత్కాలీన పరిస్థితుల్లో మాత్రమే మోగిస్తూ ఉంటారు. ప్రణామాలు పండితులు గారు. మా రాజ్యసభలోని న్యాయగంటని మోగించాల్సిన అవసరం మీకెందుకు వచ్చిందో మేము తెలుసుకోవచ్చా? ఇంతకీ ఎవరు మీరు? మీ పేరేమిటి? పేరు తెలుసుకుని ఏం చేస్తారు? నేను ఏమంత గొప్పవాడిని కాదు, గౌరవంగా బ్రతుకుతుంటాను అంతే. చేసే పనితో అందరూ గుర్తిస్తూ ఉంటారు. మహారాజా, నేను కల్లూరి దినకర్, శాస్త్రీయ సంగీత విద్వాంసుడను. అరే రామా, ఇతను చాలా పెద్ద విద్యావంతుడు, మహాజ్ఞానిలాగా అనిపిస్తున్నాడు. అవును బంధు, కానీ నాకెందుకో ఇతని పేరుని ఇంతకు ముందే విన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఎక్కడా ఎక్కడా? కల్లూరి దినకర్ గారు, మీకు మా సభకి స్వాగతం. మేం తెలుసుకోవచ్చా మీరు ఏ ప్రయోజనంతో ఇక్కడికి వచ్చారో? మహారాజా, నేను మీ విజయనగర సామ్రాజ్యంలోని ఒక సామాన్య పండితుడిని. విశ్వశాంతి కోసం ఒక మహాయజ్ఞం చెయ్యాలి అనుకుంటున్నాను. మహారాజా, ఈ యజ్ఞానికి అనేక సామాన్లతో పాటు 100 ఆవులు కూడా అవసరం అవుతాయి. వాటి నుంచి తీసే పాలు ఇంకా నెయ్యి ఈ యజ్ఞానికి చాలా అవసరం అవుతాయి. మహారాజా, వీటన్నిటితో పాటు 1000 బంగారు నాణేలు కూడా అవసరం అవుతాయి. ఈ ప్రయోజనంతోనే నేను మీ సమక్షానికి రావలసి వచ్చింది. ఇప్పుడు ఇతను చూడండి గురువుగారు, చూస్తుంటే మీకు మరొక కొత్త ప్రత్యర్థి వచ్చేసినట్టు అనిపిస్తుంది కదా. అవును గురువుగారు. ఇది చాలా మంచి ఆలోచన మహాశయ. మాకు చాలా సంతోషంగా ఉంది. పైగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. మీరు చేసే ఈ మహాయజ్ఞానికి మేము సహాయపడగలుగుతున్నందుకు. నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజా. తమ ఖ్యాతి గురించి తెలియని వారు ఎవరూ లేరు. మంత్రి గారు, మహారాజా, వీరు చేసే మహాయజ్ఞం కోసం వీరికి ఎంత ధనం అవసరం అవుతుందో అదంతా వీరికి మన రాజకోశాగారం నుంచి తీసివ్వండి. తమరి ఆజ్ఞ మహారాజా. గురువుగారు, ఇప్పటికే రామకృష్ణ పండితుడు సభలో మీ పదవికి చిచ్చు పెడుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ దినకరేమో మీ రాజపురోహితుడు దుకాణం కూడా మూయించి పారేసేలా ఉన్నాడు. మహారాజా, మీరు మరోలా అనుకోకపోతే నేను మీకు ఒక అభ్యర్థన చెయ్యాలి అనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. మహారాజా, నేనేదైతే ప్రతిజ్ఞ చేశానో దాని ప్రకారం నాకు యజ్ఞం కోసం రాజ్యకోశాగార ధనం అక్కర్లేదు.
నిజానికి ఎవరైనా ఉచ్చకోటి బ్రాహ్మణుడి ధనమే కావాలి. అద్భుతం. మా రాజ్యసభలో ఈ విజయనగరంలో దూర దూరాల వరకు మా గురుదేవులు తాతాచార్యుల వారిని మించిన ఉచ్చకోటి బ్రాహ్మణులు ఇంకెవరు ఉండనే ఉండరు. గురుదేవులకు జయము. ప్రేమని ఇదంతా చూస్తుంటే ఈ రోజు మన ముసలోడు సభ నుంచి సమస్తం పోగొట్టుకుని ఇంటికి వచ్చేలా ఉన్నాడు. అలానే జరిగి తీరాలి కూడా. మహారాజా, మీకు బాగా తెలుసు కదా, మేము మోహమాయల్ని ఎప్పుడో వదిలేసుకున్నామని. మా దగ్గరే ఉంది చెప్పండి. కేవలం భగవంతుని ధ్యానం, మీరిచ్చే గౌరవం, ఇంకా మేము సంపాదించిన జ్ఞానం. ఇప్పుడు 100 ఆవులు మరియు 1000 బంగారు నాణేలని వీరికివ్వాలి అంటే మేం మా ఇంటిని సైతం విక్రయించాల్సి వస్తుంది. అయితే విక్రయించండి గురుదేవా. పుణ్యకార్యం కోసం మీరీ పనిని ఖచ్చితంగా చేసి తీరాలి. మానవజాతి శ్రేయస్సు కోసం మీరు ఖచ్చితంగా ఈ పని చేసి తీరాలి. అక్షర సత్యం గురువుగారు, అక్షర సత్యం. అయినా ఈ పని మీరు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చేసేయండి. పైగా నేను ఈ బంగారం మీ దగ్గర దక్షిణగా తీసుకోవడం లేదు. నేను మిమ్మల్ని రుణంగా అడుగుతున్నాను. యజ్ఞం పూర్తయిన తర్వాత మీకు మీ బంగారు నాణేలు తిరిగి ఇచ్చేస్తాను. అసలు ఏమిటి మహాశయ మీరు మాట్లాడేది? మీరు మమ్మల్ని క్షమించండి. మీరు మాకు పూర్తిగా అపరిచితులు. మరి ఏ పరిచయం లేకుండా మేం మీకు ఒక 1000 బంగారు నాణేలు ఎలా ఇవ్వగలం? అయినా ఎవరికి తెలుసు మీరు అసలు పండితులు అవునో కాదో? బహుశా మీరు ఒక దొంగ కూడా అయ్యుండొచ్చు కదా. అంటే మా ఉద్దేశం మీరు నమ్మక ద్రోహం చేయొచ్చని. బహుశా మీరు మోసగాళ్లేమో, మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారేమో అనుకోవచ్చు కదా. చెప్పండి, మిమ్మల్ని మేము ఎలా నమ్మగలం? చెప్పండి, ఎలా నమ్మగలం? మీరు చెప్పింది అక్షరాల నిజమే గురుదేవా. ఇదే విధంగా ప్రసాద్ కూడా రాత్రిపూట చీకట్లో దారిని పోయే ఒక అజ్ఞాత వ్యక్తిని ఎలా నమ్మగలడు గురుదేవా? చెప్పండి గురుదేవా, ప్రసాద్ తన ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటాడు? అటువంటి స్థితిలో ఉన్న ఒక గర్భవతి స్త్రీ మాటలని ఎవరైనా ఎందుకు నమ్మకుండా ఉంటారు? ఎలా అయితే మీ మహాశయులందరూ నన్ను నమ్మడం లేదో సరిగ్గా అలాగనే. కల్లూరి దినకర్ గారు, మీరు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోవడంలో మేము విఫలమవుతున్నాము. స్పష్టంగా చెప్పగలరా? ఒకటే మహారాజా, మీ సమక్షంలో ఒక పండితుడు యజ్ఞం కోసం రాజగురువు గారిని సహాయం కోరుతున్నాడు. అప్పుడు కూడా వారు నన్ను నమ్మడం లేదు. మరైతే మార్గం మధ్యంలో ఎవరూ లేని సమయంలో రాత్రిపూట అప్పుడు ప్రసాద్ అలసిపోయి తన ఇంటికి వెళుతున్నప్పుడు తను విశ్వనాథుడికి అతని భార్యకి ఎందుకు సహాయం చేస్తాడు? అతను నాటకాలాడుతూ అతన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టయితేనో? ఇతను చెప్పింది కూడా నిజమే అనిపిస్తోంది. ప్రసాద్కి కఠినమైన శిక్ష విధించడం సబబేనా మహారాజా? అతనికి విశ్వనాథ్తో పరిచయం కూడా లేదు. ఆ కారణంగా ప్రసాద్ విశ్వనాథుడికి సహాయం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో బాధ్యుడు కాదు. ఒకవేళ విశ్వనాథుడు నిజంగానే ఏమైనా నాటకం ఆడుతున్నట్టయితే, అతను ఒక దొంగ కాని హంతకుడు కాని అయ్యుంటే, ఈ కారణం చేత తనని తాను రక్షించుకోవడం ప్రసాద్కి చాలా ముఖ్యమైంది. శాస్త్రాల్లో మరొకటి కూడా రాసి ఉంది. తమని తాము రక్షించుకోవడం కోసం హింస చేయాల్సి వచ్చినా సరే అది తప్పు కాదు అని. కాబట్టి ప్రసాద్ ఏ నేరము చేయలేదు. అతను ఏ శిక్షకి తగినవాడు కాదు. కల్లూరి దినకర్ గారు, మీరు చెప్పిందైతే నిజమే. కానీ ఒకవేళ అందరూ కేవలం తమ క్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తే అప్పుడు ఎవరైనా వేరే వాళ్ళకి సహాయం ఎలా చేయగలరు? ప్రపంచం మొత్తం స్వార్థపూరితంగా తయారవుతుంది. మరి కాని ప్రస్తుత సందర్భంలో మేము చెప్పిందే నిజం మహారాజా. నేను దాన్ని ఇప్పుడే నిరూపించగలను కూడా. మహారాజా, విశ్వనాథుణ్ణి ఒక ప్రశ్న అడగడానికి అనుమతినిప్పించండి. తప్పకుండా అనుమతిస్తున్నాము. చెప్పు విశ్వనాథ్, నువ్వు ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాడివా కాదా?
అవును, అది నిజమే మహారాజా. నేను ఇంతకుముందు పెద్ద పేరు మోసిన దొంగని. అందరూ నన్ను తక్షకుడు అని పిలుస్తుండేవారు. పైగా నా పేరు విని అందరూ భయపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు నేను ఆ పనులు అన్నీ మానేశాను మహారాజా. ఇప్పుడు నేను కష్టపడి పనిచేసి సామాన్య జీవితాన్ని గడపాలి అనుకుంటున్నాను మహారాజా. అయితే నువ్వు తక్షకుడువా? మహారాజా, ఇతను 3 సంవత్సరాలు కారాగార శిక్ష కూడా అనుభవించాడు. ఇక్కడితో నేను ఈ విషయాన్ని ముగిస్తున్నాను. అందరికీ ఈ విషయం ఖచ్చితంగా గుర్తుండాలి. తమ జీవితాలని వేరే వాళ్ళ నుండి కాపాడుకోవాల్సి వస్తుంది. స్వర్గమిదే, నరకమిదే. కర్మలకి ఫలితం ఇక్కడే చెల్లించాల్సి ఉంటుంది. ధన్యవాదాలు మహాశయ. మీరు చెప్పింది అక్షరాల నిజమే. నా తప్పుని సరిదిద్దినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది నేను చేసి తీరాల్సిందే కదా.